సీనియర్ ఎన్టీఆర్ గారికి వర్ధంతికి వెళ్ళి నివాళులు అర్పించే టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పోస్టర్స్ పెట్టారు. అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన వచ్చి ఈ ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పారంట. వాడు చెప్పాడంట. ఎవరన్నారు? బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ లోనే వీడియో ముందే అన్నారు. తీసేశారా? తీయలేదు కదా. తీశారు. అంటే బాలకృష్ణ గారికి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అంత చిన్న చూపు? అది అంత కుటుంబ విషయం ఉండదు. వాళ్ళంతా ఒకటే కుటుంబం. నందమూరి వారి కుటుంబం. బాలకృష్ణ గారికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి పడట్లేదండి అని పడకపోతే మనమే అది రాజకీయం కాదు కదా, కుటుంబ విషయం. అది మీరు అడుగుతున్నారు రాజకీయాలు అడుగుతున్నారా, కుటుంబ విషయాలు అడుగుతున్నారా? రాజకీయాల్లో కూడా మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం స్పందించలేదు. అంతా బాలకృష్ణ గారు ఇష్టం లేదు, వాడికి స్పందించలేదు. వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఒకరికి గెలిష్టం, ఒకరికి పోలీస్ ఇష్టం. అది ఒకటి. రెండోది ఏంటంటే వాడికి ఇష్టం లేదు, రాలేదంతే. వాడు సినీ ఫీల్డ్లో ఉన్నాడు. వాడు ఆర్ఆర్ఆర్ వచ్చిన తర్వాత టాప్ యాక్టర్లో ఉన్నాడు. వాడు ఆ సినీ ఫీల్డ్లో వాడికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. రాజకీయాల్లో ఇప్పుడప్పుడు రాడు. ఇంకా వాడు కుర్రోడే కదా, బోల్డ్ ఫ్యూచర్ ఉంది. తర్వాత రావచ్చు వాడు ఇంకొక 5 ఏళ్ల తర్వాత. అంటే దీని కారణంగా ఏమైనా బాలకృష్ణ గారు దూరం పెడుతున్నారంట? నేను కుటుంబ విషయాలకి మనకేం సంబంధం లేదండి. అది హాయ్ బ్రో. హాయ్ అమ్మ. మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు తీసేశారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అవును. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పబ్లిక్ ఏంటంటే కొందరు నెగిటివ్గా అంటే బాబాయికి కొడుకు మధ్య ఏదో ఇరిటేషన్స్ ఉన్నాయనుకుంటారు. కొంతమంది ఏంటంటే పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. దాన్ని బట్టి పబ్లిక్ ఆలోచించి కొంచెం ట్రోల్స్ చేయకుండా బాబాయ్ కొడుకుల మధ్య చిచ్చు పెట్టకుండా మీరు అందరూ కొంచెం కూల్గా ఆలోచించండి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి బాలకృష్ణ గారు వచ్చారు. సో అప్పుడు ఆయన అభిమానులు పెట్టిన ఆయన పోస్టర్స్ ఆయన గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఆయన గురించి, ఆయన షార్ట్ టెంపర్ గురించి మీకు తెలిసింది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన వ్యక్తితో ఆయన పోస్టర్స్ తో ఇప్పుడు ఈయనకి ఏం ప్రాబ్లం? సో ఇప్పుడు ఆయన చూడంగా ఏమన్నా ఇరిటేషన్ అని ఫీల్ అయిందేమో. ఆయన రాజకీయ నాయకుడిగా ఆలోచించాడు, సినిమా యాక్టర్గా ఆలోచించలేదేమో. సినిమా యాక్టర్గా ఒక రేంజ్ ఒక స్టెప్ ఉంటుంది, రాజకీయ నాయకుడిగా ఇంకొక స్టెప్ ఉంటుంది. 2 స్టెప్పులు ఉంటాయి. ఈ మధ్య ఎందుకో బాలకృష్ణ గారికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కి పడట్లేదు, గొడవలు జరుగుతున్నాయి. సో అది కరెక్ట్ కాదు. బాబాయ్ కొడుకుల మధ్య అవన్నీ కామన్. ఏంటంటే ఒక తండ్రి కొడుకు మధ్య ఎలా ఉంటాయో సో బాబాయ్ కొడుకులు కూడా అలానే ఆలోచించాలి. మనం పబ్లిక్ నెగిటివ్గా ఆలోచించకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అసలు ఒకే రక్తం వాళ్ళది. సో బ్లడ్ ఒకటే బ్లడ్ అయినా కూడా బాలకృష్ణ గారు కొన్ని క్లిప్స్ లో కూడా చూడొచ్చు మనము జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇగ్నోర్ చేయడము. అంటే రాజకీయాల పరంగా అంటే పర్టికులర్గా మీరు జూనియర్ ఎన్టీఆర్ని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అయితే టార్గెట్ చేయలేదు, అలా ఏం లేదు. ఆయన సినిమా పరంగా ఒక్కొక్క స్టెప్ పైకి ఎదుగుతున్నాడు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా కానీ ఆయన ఎదిగి పైకి వచ్చాడు ఎన్టీఆర్ గారు. అలాగనే బాలకృష్ణ గారు అనేది ఆయన కేటగిరీ వేరు. ఆయన ఒక నటసింహం. సో ఆయన గురించి కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. వన్ ఆఫ్ ద బాలయ్య ఫ్యాన్ నేను. సో ఆయన ఫ్యాన్గా నేను ఆయన కూడా తక్కువ అంచనా చేయను. ఆయన ఎప్పుడు టైగర్ అనుకుంటా అంటే ఇప్పుడు ఫైనల్ గా చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాలకృష్ణ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ ఒకటే చెప్తున్నా నేను, పబ్లిక్ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది ఒకటే చెప్తున్నాండి. ఎందుకు అంటే ఒక అబ్బా కొడుకుల మధ్య ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, అవన్నీ కామన్. పబ్లిక్ ఒక రూమర్గా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ మీద నెగిటివ్ పోతుంది. అంతేకాని ఒక చిన్న స్క్రోల్ చేస్తే దానివల్ల నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక మొబైల్ ఓపెన్ చేసినా జస్ట్ నెగిటివ్ వచ్చింది అనుకో, ఏంటి ఇది అనుకుంటాం. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండదు. మళ్ళీ ఏదో ఫంక్షన్లోనో ఏదో సిచ్యువేషన్లో కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, అందరికి బాగానే ఉంటారు. నేను బ్యాడ్గా అనుకుంటే సరిపోద్దా? ఒక ఫ్యామిలీ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, కలిసి సినిమాలు తీస్తారు, బాగానే ఉంటారు వాళ్ళుగానే.